ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఉత్సవాలు. మహిళలు, కార్మికుల హక్కుల కొరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ మరియు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జయంతి సందర్భంగా విశాఖపట్నం ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పండగ వాతావరణంలో జరగాలనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నివాళులర్పించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నట్టుగా భావించి ఇవాళ కలెక్టర్ గారు, యుఎండి చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు కానీ, ఓ పక్క అభివృద్ధి కానీ అన్నీ కూడా సమపాల్లో తీసుకెళ్తూ ఆయన ఏదైతే ఆదేశించారో వాటి ఆ పరిధిలోనే ఇవాళ ఈ